ఓకే, ఈరోజు మన దగ్గర ఉంది హీరో మ్యావ్రిక్ 440. చాలా రోజుల నుంచి రైడ్ చేద్దాం అనుకుంటున్నా. నాకైతే ఈరోజు వచ్చింది ఇన్విటేషన్. సో చాలా ఎక్సైటెడ్ ఉన్నాయి ఈ బైక్ నడపడానికి, ఎందుకంటే చాలా అఫోర్డబుల్ బైక్. హార్లీ డేవిడ్సన్ 440X సేమ్ ఇంజన్తో వస్తుంది. సో చూద్దాం ఈరోజు ఈ బైక్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో. ఇనిషియల్ అయితే గుడ్, పవర్ ఈజ్ గుడ్. చాలా నిమ్మల్ ఉంది బైక్ రైడ్ చేస్తున్నప్పుడు. ఒకసారి వావ్, చాలా బాగుంది యాక్సలరేషన్ అయితే. చాలామంది దీన్ని క్లాసిక్ 350తో కంపేర్ చేస్తున్నారు. దాంతో కంపేర్ చేయకండి. యాక్చువల్లీ ఇది కంపేర్ చేయాల్సింది హార్లీ డేవిడ్సన్ 440X. సో ఆ బైక్స్తో కంపేర్ చేస్తే బెటర్ ఇది, ఎందుకంటే అలాంటి సేమ్ ఇంజన్, ఆల్మోస్ట్ సేమ్ ఇంజన్ ఇది. అండ్ హార్లీ డేవిడ్సన్ X440కి దీనికి డిఫరెన్సెస్ ఏమున్నాయి ఇప్పుడు మాట్లాడుకుందాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వాకరంలో చూస్తే అర్థమైపోయి ఉంటుంది. మనకు ఫ్రంట్ టైర్ వచ్చేసి మనకి 8 ఇంచ్ వీల్స్ వచ్చేది, 8 ఇంచ్ వీల్ వస్తుంది అనమాట హార్లీ డేవిడ్సన్ X440లో. మనకి ఇందులో చూసుకుంటే 17 ఇంచ్ వీల్స్ వస్తుంది. సో ఒకసారి పుల్ చూద్దాం. థర్డ్ గేర్లో ఉన్నాం. టాప్ స్పీడ్ అయితే వీళ్ళు క్లెయిమ్ చేసిన దాని ప్రకారం 150 kmph వరకు వెళ్ళగలదు. ఇది చాలా బ్యూటిఫుల్ ఇంజన్ ఇది అయితే. నాకే చాలా బాగా నచ్చింది. X440 చాలా కాస్ట్లీ ఉండిపోయింది ఇప్పుడు. సో అది కొనే బదులు ఇది చాలా అఫోర్డబుల్. హీరోలో ద మోస్ట్ అఫోర్డబుల్ వెహికల్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ వెహికల్ అంటే ద బెస్ట్ వెహికల్ ఇది. ఎందుకంటే కంప్లీట్ మెటల్ బాడీ, బెటర్ ఫీచర్స్, అండ్ మనకి టాప్ ఎండ్ మోడల్లో మనకి కనెక్టెడ్ బైక్ టెక్ కూడా ఉంది ఇందులో. మనకి ఈసిమ్ సపోర్ట్తో వస్తుంది అనమాట. మనకి టర్న్ బై టర్న్ నావిగేషన్ కూడా ఉంటుంది ఇందులో. సో అది కూడా కావాలనుకుంటే చూసుకోవచ్చు. చాలా బాగుంది, నాకు నచ్చింది రైడ్ చేస్తున్నప్పుడు అయితే. అండ్ మిర్రర్స్ అయితే గుడ్, మంచి వ్యూ అయితే వస్తున్నాయి. కాకపోతే మిర్రర్స్ దగ్గర వైబ్రేషన్స్ అయితే నోటీస్ చేయొచ్చు మీరు. మనకి సెకండ్ గేర్, థర్డ్ గేర్లో సిటీ అయితే ఓకే, కానీ ఫోర్త్ గేర్కి వచ్చేసరికి కొంచెం వైబ్రేషన్స్ అయితే వస్తున్నాయి అనమాట. ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్దామా? ఓకే ఓకే ఓకే, చాలా బాగుంది. సిటీ డ్రైవింగ్కి అయితే చాలా బాగుందని చెప్పొచ్చు. మనకి నేను ఒక 10 minutes నుంచి రైడ్ చేస్తున్నా. హీట్ అలాంటివి అయితే ఏం లేవు. మనకి ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ ఇంజన్ ఇది. అండ్ ఇంజన్ అండ్ పవర్ అండ్ టార్క్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో మనకి 27 bhp పవర్ ఉంటుంది. బ్రేక్ హార్స్ పవర్ 27 బ్రేక్ హార్స్ పవర్ అండ్ 36 Nm ఆఫ్ టార్క్ అయితే వస్తుంది అనమాట. చాలా పవర్ఫుల్ వెహికల్ ఇది. అండ్ మనకి హార్లీ డేవిడ్సన్ X440లో చూసుకుంటే మనకు ఒక 2 Nm ఎక్కువ ఉంటుంది టార్క్. ఇందులో ఒక 2 Nm అయితే తగ్గించింది. కాస్ట్ కటింగ్స్ తెలిసిందే కదా. ఇందులో పట్టింది అది. ఓకే, నాకు ఇందులో డిజైన్ ఎలిమెంట్స్ అయితే చాలా బాగా నచ్చినాయి. అవి నేను వాక్ అరౌండ్లో మాట్లాడతా, అవన్నీ మీకు అర్థమైపోతుంది. నాకు ఈ డిస్ప్లే అయితే చాలా బాగా నచ్చింది, చాలా క్రిస్ప్ ఉంది. నేను మిట్ట మధ్యాహ్నం ఇప్పుడు 12 దాటింది. ఈ టైంలో ఎంత బాగుంది చూడండి అసలు డిస్ప్లే. నాకైతే బాగా నచ్చింది. మనకి TFT కన్సోల్ అయితే కాదు ఇది, ఒక LCD కన్సోల్. క్వాలిటీ అయితే చాలా బాగుందని చెప్తాను నేనైతే. మనకి TFT కన్సోల్ ఇచ్చి ఉంటే బాగుండేది. నాకైతే ఈ బీటింగ్ అయితే బాగా నచ్చింది. చూడండి ఒకసారి, చాలా బాగుంది సౌండ్ అయితే. కానీ ఎక్కువగా పుష్ చేయలేకపోతుంది ఆ బండిని అయితే. రివ్ చేయాలని ఉంది నాకు, బట్ మనకంత పెద్ద రోడ్స్ లేవు. బట్ డెఫినెట్లీ మన ఛానల్లో ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మన ఈమెయిల్ ఐడికి మెయిల్ వేసేయండి. తెలంగాణ, ఆంధ్రాలో ఎక్కడున్నా రివ్యూ చేసేద్దాం ఈ బైక్, ఎందుకంటే చాలా బాగా నచ్చింది నాకు ఈ బైక్. ఒక్కసారి ఇద్దాం ఇక్కడ. సూపర్, మైండ్ బ్లోయింగ్ యాక్సలరేషన్. అసలు చాలా బాగుంది యాక్సలరేషన్ అయితే. క్లాసిక్ 350తో కంపేర్ చేయకండి, దట్ ఈస్ డిఫరెంట్. అది క్రూజింగ్ కోసం అది. దీంట్లో మనకి రివ్యూ చేయొచ్చు, హైయర్ RPMs దగ్గరికి రెడ్ లైన్ చేస్తూ ఎంజాయ్ చేయొచ్చు. మనకి క్లాసిక్ 350స్లో ఆ J-Series ఇంజన్స్లో అంత చేయలేం కదా. సో ఇదైతే నాకు బాగా నచ్చింది. రెండింటిని అయితే కంపేర్ చేయొద్దు. చాలా చిన్న టెస్ట్ రైడ్ ఇదైతే. లెట్స్ ప్లాన్ అగైన్. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ బైక్ అయితే. అండ్ బ్రేక్స్ గురించి మాట్లాడుకోవాలి. బ్రేక్స్ అయితే చాలా యాక్యురేట్గా వర్క్ అవుతున్నాయి ఇందులో. మనకి ఫ్రంట్ అండ్ రేర్ రెండు డిస్క్ బ్రేక్సే. ఫ్రంట్ 320mm డిస్క్ ఉంటుంది, రేర్ 240mm డిస్క్ వస్తుంది. అండ్ డ్యూయల్ ఛానల్ ABS కూడా ఉంది. అండ్ మనకి స్విచబుల్ ABS ఉంది. అదొక క్రేజీ థింగ్ అని చెప్పొచ్చు ఈ బైక్కి.
అండ్ అక్కడ దిగిన తర్వాత మీకు వాక్ అరౌండ్లో మొత్తం చూపిస్తా ఏమేమి ఉన్నాయి అసలు. వాక్ అరౌండ్ చేసి చూపిస్తా మీకు. చాలా బాగుంది చూడడానికి బైక్ అయితే. అండ్ ఫిట్ అండ్ ఫినిష్ ఇవన్నీ చాలా బాగున్నాయి ఇదైతే. సో ఫోరం వల్ల జరుగుతుంది ఈవెంట్. లైన్ అప్ అయితే చూడొచ్చు ఎన్ని మ్యావరిక్స్ ఉన్నాయి ఇక్కడ. చాలా మ్యావరిక్స్ ఉన్నాయి అన్నమాట ఇక్కడ. సో చూద్దాం. జస్ట్ మినిట్. చాలా బాగుంది, ఒకసారి వాక్ అరౌండ్ చూసుకోవచ్చు మీరు. బ్యూటిఫుల్ ఉంది అయితే. అండ్ ఇది టాప్ ఎండ్ మోడల్ అనమాట, బ్లాక్ కలర్ది. మనకి టాప్ ఎండ్లో రెండు కలర్స్ వస్తాయి. మనకి బేస్ వేరియంట్లో చూసుకుంటే ఒకటే కలర్ ఆప్షన్ ఉంటుంది అనమాట, అది ఆర్కిటిక్ వైట్ అని ఉంటుంది. అది కూడా చాలా బాగుంది, అది నాకు నచ్చిన కలర్ యాక్చువల్లీ. అది టాప్ ఎండ్లో ఉంటే బాగుండేది అనిపించింది. అండ్ మనకి మోనోషాక్ అబ్జర్వర్ అయితే ఇవ్వలేదు. 7 స్టెప్ అడ్జస్ట్మెంట్ అయితే ఉంటుంది దీనికి. అండ్ ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ ఇంజన్ అయితే చూసుకోవచ్చు మీరు. ఇంజన్ ఫిన్స్ అయితే చూసుకోవచ్చు, అదైతే మనకి టాప్ ఎండ్లోనే వస్తుంది అనమాట. అండ్ ఇవి అలాయ్ వీల్స్, ఇవి డైమండ్ కట్ అలాయ్ వీల్స్. ఇవి టాప్ ఎండ్లో వస్తాయి. మనకి మిడ్ వేరియంట్లో చూసుకుంటే అలాయ్ వీల్స్ వస్తాయి, కానీ ఆ డైమండ్ కట్ అయితే రాదనమాట. మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు ఇక్కడ. అండ్ ఇంకా బేస్ వేరియంట్లో చూసుకుంటే మనకి స్పోక్ వీల్స్ అని వస్తుంది అనమాట. మనకి మిడ్ వేరియంట్లో 2 కలర్ ఆప్షన్స్ ఉంటాయి, అండ్ అది బ్లూ అండ్ రెడ్. టాప్ ఎండ్లో చూసుకుంటే మనకి 2 టైప్స్ ఆఫ్ బ్లాక్ కలర్స్. అది మ్యాట్ ఫినిష్లో, ఎగ్జాక్ట్ కలర్ నేమ్స్ అయితే గుర్తులేవు, అది మ్యాట్ ఫినిష్ అండ్ ఇది గ్లాసీ బ్లాక్ ఫినిష్లో ఉంది. అండ్ చూడడానికి అయితే చాలా బాగుంది. అండ్ ఇంకొకటి నాకు నచ్చింది ఈ బైక్లో, నచ్చినది చెప్తున్నాను నేను. మనకి నార్మల్ టెలిస్కోపిక్ ఫోక్స్ అయితే ఇచ్చారు ఫ్రంట్ సస్పెన్షన్కి. యూఎస్డి ఫోక్స్ ఇచ్చి ఉంటే బాగుండేది అనిపించింది. అండ్ హెడ్ లైట్ చూసుకోవచ్చు, హెడ్ లైట్ అయితే చాలా బాగుంది. అండ్ మనకి హెడ్ షేప్ డిఆర్ఎల్ చూసుకోవచ్చు. ఇండికేటర్స్ మధ్యలో కూడా మనకి హీరో మోటోకార్ప్ లోగో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వీరు. సైడ్లో చూస్తే రిఫ్లెక్టర్స్ కూడా చాలా బాగుంది డిజైన్ అయితే. అక్కడ మీరు రేడియేటర్ చూసుకోవచ్చు. అండ్ ఇది లైన్ అప్ అయితే చూసుకోవచ్చు, చాలా ఉన్నాయి ఇక్కడ. టెస్ట్ రైడ్ ఈవెంట్ అయితే చాలా బాగా జరిగింది ఈరోజు ఇక్కడ. అండ్ వెరీ హ్యాపీ టు బీ హియర్. అండ్ టైర్స్ చూసుకోవచ్చు. టైర్స్ అయితే మనకి 2 17 ఇంచెస్ వీల్స్ అనమాట. మనకి హార్లీ డేవిడ్సన్ X440లో చూసుకుంటే ఫ్రంట్ అయితే మనకి 18 ఇంచెస్ వీల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మనకి 2 17 ఇంచెస్ వీల్సే. సో బెటర్ మెనూవరబిలిటీ ఉంటుంది. అండ్ సాడిల్ హైట్ వచ్చేసి మనకి 803 mm ఉంటుంది అనమాట. మనకి 440Xలో చూసుకుంటే 805 mm ఉండేది, 2 mm అయితే తగ్గింది. షార్ట్ రైడర్స్కి అయితే పండుగ అని చెప్పొచ్చు. నా హైట్ అయితే 5'6". నాకైతే ఎలాంటి ప్రాబ్లం లేదు ఈ బైక్లో నేను రైడ్ చేస్తున్నప్పుడు అయితే. అండ్ ఇంకొకటి మీకు ఈ స్క్రీన్లో చూపిస్తాను ఒకసారి. మనకి కీ అయితే చూడడానికి ఇలా ఉంటుంది అనమాట. సింపుల్ అండ్ బ్యూటిఫుల్గా ఉంది కీ అయితే. అండ్ ఒక్కసారి టర్న్ ఆన్ చేస్తే మనకి ఫుల్ స్వైప్ అప్ చూడవచ్చు ఇక్కడ. అండ్ ఇక్కడ మనకి టైం చూపిస్తుంది, యావరేజ్ స్పీడోమీటర్ అండ్ టాకోమీటర్. ఇక్కడ సైడ్ స్టాండ్ ఇండికేటర్, న్యూట్రల్, హై బీమ్, లో బీమ్ ఇండికేటర్స్కి చాలా బాగుంది. ఏబిఎస్ స్విచబుల్ ఏబిఎస్ కూడా ఉందన్నమాట దీంట్లో చూసుకుంటే మనకి. అండ్ ఇంకొకటి ఇందులో నాకు నచ్చిన విషయం ఏంటంటే, ఇది టీఎఫ్టీ కన్సోల్ కాదు, నార్మల్ ఎల్సిడి కన్సోల్ ఇది, కానీ అయినా కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది డిస్ప్లే. సో అదైతే నేను మెయిన్గా మెన్షన్ చేస్తున్నా. ఓకే. అండ్ ఇక్కడ కూడా చూసుకుంటే మనకి ఒక యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇస్తుంది అనమాట. మనకి లాంగ్ టర్నింగ్ చేసేటప్పుడు ఉపయోగపడుతుంది కదా. సో అండ్ వైడ్ హ్యాండిల్ వైడ్ కూడా చూడడానికి చాలా బాగుంది. అండ్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసినప్పుడు కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. సో ఇది నాకు నచ్చింది. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ బైక్ అయితే. సో ఎంతమంది కొనాలనుకుంటున్నారు, ఎంతమందికి నచ్చింది బైక్ కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. రెడ్ లైన్ విత్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.